ఉప్మా అనగానే ముఖం చిట్లేసే వారికి ఇదొక చిట్కా అండి. ఇలా చేసి పెట్టారంటే వదలకుండా తినేస్తారు. కొబ్బరికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పేస్ట్‌ని ఒక వైట్ క్లాత్‌లోకి వేసుకొని ఇలా వడగట్టుకోవాలి. మరొకసారి ఈ పిప్పుని వాటర్ పోసుకుంటూ మరొకసారి వడగట్టుకోవాలి. ఇలా వచ్చిన పాలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి 1 కప్పు వరకి రవ్వ వేసుకొని, ఇది కొంచెం దోరగా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని, దాంట్లోకి 1 స్పూన్ వరకి శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, జీడిపప్పులు, అలాగే 1 కప్పు వరకి పల్లీలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలానే అల్లం తరుగు, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేయించుకున్నాక 3 కప్పుల వరకి పాలని వేసి దీన్ని మరిగించుకోవాలి. ఇది మరుగుతున్న టైంలో మనకు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, మరొకసారి కలుపుకొని, ఇది మరుగుతున్న టైంలోకి మనం ముందుగా వేయించుకున్న రవ్వని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకి ఉప్మా ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఇక తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరి పాలతో ఇలా చేశారంటే హెల్తీ గూడా చాలా బావుంటుంది. మరి పూర్తి వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చేసాను చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.